నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఆగస్టు 28న నింగిలో కనివిని ఎరుగని ఓ మహా వింత రాబోతోంది. విశ్వగర్భంలో జరిగే ఆ అద్భుతం వెనుక ఏవో భయంకర శక్తులు దాగి ఉన్నాయా? పూర్వకాలం నుండి రక్తచంద్రుడి రాకను మానవాళి వినాశనానికి సంకేతంగా ఎందుకు చూసేవారు? అపరాత్రి వేళ భూమి నీడ చంద్రుడిని దాదాపు 96% పూర్తిగా మింగేస్తున్నప్పుడు అంతరిక్షం నుండి వెలువడే ఆ వింత తరంగాలు భూగోళాన్ని ఏం చేయబోతున్నాయి? ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను, జ్యోతిష నిపుణులను నిద్ర లేకుండా చేస్తున్న ఆ భయానక పరిణామాల వెనుక ఉన్న అసలైన రహస్యాలేంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఖగోళ రెక్కల ప్రకారం ఆగస్టు 28న ఏర్పడే ఈ పాక్షిక చంద్రగ్రహణం సాధారణమైందైతే కాదు. చంద్రుడి ఉపరితలం దాదాపు పూర్తిగా చీకటి గర్భంలోకి జారిపోయి ఎరుపు, రాగి రంగులోకి మారిపోను. అంతరిక్షంలో నిశ్శబ్దంగా జరిగే ఈ మహాగ్రహణ ఘట్టం వెనక ఏదో తీవ్రమైన విపత్తు పొంచి ఉందనే హెచ్చరికలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఆగస్టు 12న ఏర్పడిన సూర్యగ్రహణం ముగిసిన సరిగ్గా 14 రోజులకే ఈ రక్త చంద్రగ్రహణం రావడం విశ్వంలో జరుగుతున్న అత్యంత ప్రమాదకరమైన సమతుల్యత లోపానికి అద్దం పడుతుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు ఏర్పడే గురుత్వాకర్షణ శక్తి అల్లకల్లోలం చేస్తుంది. భూమి లోపలి పొరల్లో తీవ్ర అలజడులను సృష్టిస్తుంది. ఈ ఆగస్టు 28న గ్రహణ సమయం దాటిన తర్వాత ప్రపంచంలోని టెక్టానిక్ ప్లేట్లు వేగంగా కదిలే ప్రమాదం ఉందని పరిశోధకులు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాల్లో భారీ భూకంపాలు, సముద్ర గర్భంలో అగ్నిపర్వతాల విస్ఫోటనాలు, రాక్షస అలలు, తీరాన్ని ముంచెత్తే సునామీ ముప్పు పొంచి ఉందనే ఊహాగానాలు ప్రజలను భయకంపితం చేస్తున్నాయి. గ్రహణం ఏర్పడే సమయంలో భూమి చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రంలో తీవ్ర హెచ్చుతగ్గులు నమోదవుతాయి. ఈ విశ్వకిరణాల తాకిడికి కారణంగా భూమిపై వాతావరణం అకస్మాత్తుగా తీవ్ర రూపం దాల్చవచ్చు. అకస్మాత్తు తుఫాన్లు, వింత మెరుపులు, భారీ వరదలు సంభవించే అవకాశాలు మెండుగా ఉంటాయి. పురాతన కాలం నాటి నాస్ట్రాడమస్, బాబా వంగా వంటి ప్రవక్తలు రక్తవర్ణ చంద్రుడి ఆవిర్భావాన్ని యుద్ధాలకు, పెను రాజకీయ సంక్షోభాలకు నాందిగా అభివర్ణించారు. సరిగ్గా ఈ గ్రహణ కాలంలోనే అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తారస్థాయికి చేరి అగ్రరాజ్యాల మధ్య మూడో ప్రపంచ యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయా అనే భయం ఇప్పుడు ప్రపంచాన్ని వెంటాడుతోంది. జ్యోతిష కోణంలో చూస్తే ఈ చంద్రగ్రహణం కుంభ, మీన రాశులలో శతభిష, పూర్వభద్ర నక్షత్రాల సరిహద్దులో జరగబోతుంది. రాహుకేతువుల తీవ్ర ప్రభావం చంద్రుడి మీద పడుతున్నప్పుడు ప్రజల మనస్తత్వాలు తీవ్ర ఉద్రిక్తతకు లోనవుతాయి. మానవ మనస్సుపై చంద్రుడి ప్రభావం నేరుగా ఉంటుంది. ఈ సమయంలో వింత కలలు రావడం, తెలియని ఆందోళన కలగడం, మానసిక సమతుల్యత దెబ్బతినడం వంటి విచిత్ర ఘటనలు జరుగుతాయి. సమాజంలో నేర ప్రవృత్తి పెరగడం, అకారణంగా ఘర్షణలు చోటు చేసుకోవడం వంటి విపత్కర పరిణామాలు తలెత్తే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ గ్రహణ ప్రభావం ప్రధానంగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికా ప్రాంతాల్లో పూర్తిగా కనిపిస్తుంది. ఆయా దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు, ఊహించని మార్కెట్ పతనాలు, అధికార పీఠాల మార్పులు వేగంగా జరిగే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ గ్రహణం నేరుగా కనిపించని ప్రాంతాలపైన దీని పరోక్ష ప్రభావం తీవ్రంగానే ఉంటుందని గ్రహ మండలాల కలయిక స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా రవాణా వ్యవస్థలు, ఇంటర్నెట్ నెట్వర్క్లు, ఉపగ్రహ సమాచార వ్యవస్థల్లో సాంకేతిక లోపాలు తలెత్తి ప్రపంచం గంటల తరబడి స్తంభించిపోయే ప్రమాదం లేకపోలేదు. రాత్రిపూట ఆకాశం రక్తం చిందించినట్లు ఎర్రగా మారినప్పుడు ప్రకృతి తన ప్రకోపాన్ని చూపుతుందా? పూర్వీకులు హెచ్చరించిన విధంగా ఈ రక్తచంద్రుడు మానవాళికి ఏదో పెద్ద విపత్తును రాకను సూచిస్తున్నాడా? ఈ మహా ఖగోళ పరిణామం విశ్వంలో ఎలాంటి పెనుమార్పులకు నాంది పలుకుతుందో కాలమే సమాధానం చెప్పాలి. ఆగస్టు 28 రాత్రి ఆకాశంలో జరిగే ఈ భయానక విన్యాసం మానవ చరిత్రను ఏ మలుపు తిప్పుతుందో ఊహించడమే వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూసివ్.